హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సీజన్ ఇంకా 5 వీక్స్ మాత్రమే ఉంది. అయితే ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఈరోజు అయితే పృథ్వీరాజ్ మదర్, విష్ణుప్రియ ఫాదర్, గౌతమ్ కృష్ణ బ్రదర్ వస్తారు. ఇంకా టేస్టీ తేజ వాళ్ళ ఫ్యామిలీ తప్ప అందరూ వచ్చేసినట్టే ఈరోజుతో. అయితే వీళ్ళైతే కొన్ని క్లూస్ ఇస్తారు ఈరోజు. గౌతమ్ కృష్ణ బ్రదర్ ఏమంటాడంటే, నీకు ఆల్రెడీ బయట ఫాలోయింగ్ ఉంది, నువ్వు ఎటువంటి ట్రయాంగిల్ లవ్ కానీ గ్రూప్ గేమ్ కానీ ఆడొద్దు, ఇండివిజువల్గా ఆడు అని చెప్తాడు. దీంతో గౌతమ్ కృష్ణ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు ప్రోమో చూస్తే మీకు అర్థమవుద్ది. దాని తర్వాత పృథ్వీరాజ్ మదర్ వచ్చేసి, బాగానే ఉంది నాన్న గేమ్, నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకోకు, కొంచెం యాంగర్ తగ్గించుకో, కోపం తగ్గించుకొని చెప్తుంది. అలాగే పృథ్వీరాజ్ అడుగుతాడు, నీకు హౌస్లో నా తర్వాత ఇంకెవరమ్మా ఇష్టం అంటే విష్ణుప్రియ అని చెప్తుంది. మీరు అది కూడా ప్రోమోలో చూడొచ్చు. దాని తర్వాత విష్ణుప్రియ ఫాదర్ వచ్చేసి అందరి ముందు నేషనల్ టెలివిజన్లో వాళ్ళ మదర్కి, విష్ణుప్రియకి సారీ చెప్తాడు. ఎందుకంటే ఆయన గతంలో అన్యాయం చేశాను అండ్ వాళ్ళని మిస్ అయ్యాను అనే బాధతో చెప్తాడు. విష్ణుప్రియ దానికైతే కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఈరోజు మీరు ఆడియన్స్ కూడా ఎమోషనల్ అవ్వచ్చు. నేను లైవ్లో చూసి నేను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాను. అయితే ఈరోజు ఎపిసోడ్ వీళ్ళ ముగ్గురితో కంప్లీట్ అవుతుంది. టేస్టీ తేజ కొంచెం ఫీల్ అవుతాడు. అది చూసిన తర్వాత కూడా కొంచెం బాధ అనిపించింది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, టేస్టీ తేజ వాళ్ళ మదర్ అయితే రేపు రాబోతున్నారు. మీరు రేపు ప్రోమో 1లో చూడొచ్చు. ఇకపోతే నేను చేసిన అనాలిసిస్లో ఎవరు గెలుస్తారంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఓటింగ్ పెడితే 15,000 ఓట్లు గౌతమ్ కృష్ణకి, 12,000 ఓట్లు నిఖిల్కి, 9,000 ఓట్లు నబీల్కి వచ్చినాయి. అయితే గౌతమ్కి వచ్చిన ఓట్లు చెక్ చేస్తే అందులో 7,000 ఫేక్ ఓట్లు ఉన్నాయి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, గౌతమ్ కృష్ణకి ఫేక్ రివ్యూవర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫేక్గా. నాకు తెలిసి టైటిల్ విన్నర్ అయితే నిఖిల్. ఎందుకంటే గౌతమ్ కృష్ణకి ఫేక్ ఆడియన్స్, ఫేక్ ఓటర్స్ అయితే ఉన్నారు. అవన్నీ కన్సిడర్ చేయరు బిగ్ బాస్. మరి మీకు టైటిల్ విన్నర్ ఎవరు అనిపిస్తుందో కామెంట్ చేయండి.